ఆమత్యుడి బీరువా ఖర్చు 30 లక్షలు. ఇందిరమ్మ ఇళ్లకు సమానం. ప్రజాధనంతో మినిస్టర్ హంగులు. ఈ నెల 5న ఉత్తర్వులు. ఈ నెల 5న ప్రభుత్వ ఉత్తర్వులు. సోషల్ మీడియాలో విమర్శలు. ఇక్కడ బంజారా హిల్స్లో మంత్రుల క్వార్టర్స్ ఉంటుంది. ఆ మంత్రుల క్వార్టర్స్లో కొన్ని ఫైళ్ళు దాచిపెట్టే ఆ బీరువా ఖర్చే దగ్గర 30 లక్షల రూపాయలట. 30 లక్షల రూపాయలు అంటే ఒక 6 ఇందిరమ్మ ఇండ్లు ఈజీగా కట్టియచ్చు. అంటే 6 కుటుంబాలకు తల దాచుకోవడానికి, సంసారం చేయడానికి ఇండ్లు తయారవుతాయి. అవి ఈ 6 ఇండ్లకు సరిపడే ధనాన్ని ఒక మంత్రి గారి ఇంట్లోనో ఆఫీస్లోనో ఒక బీరో కొనడానికి సరిపోయినాయట. ఆ బీరోలో ఏమన్నా పెడతానులా అంటే ఏం లేదు, ఫైల్లే పెడతారు. అయితే ఆ బీరోకి ఏం చేసినట్ట, బంగారు పూత పూసినలాట. బంగారు కోటింగ్ వేసి ఆ బంగారు కోటింగ్ వేసిన దాని లోపల ఈ ఫైళ్ళు పెడతానులాట. మరి దర్జాను చూపించుకోవడానికి, దర్పాన్ని చూపించుకోవడానికి ఇట్లా మంత్రులు తమ ఆఫీసుల్లో కావచ్చు, తమ ఇండ్లలో కావచ్చు, తమ అధికారంలో ఉన్నామని ఈ రకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రగతి భవన్లో బంగారు టాయిలెట్లు ఉన్నాయి, బంగారు కిటికీలు ఉన్నాయి, బంగారు బెడ్లు ఉన్నాయి, బంగారు చెంబులు ఉన్నాయి అని ఓ దుష్ప్రచారం చేసిండు. కానీ ఇప్పటి వరకు అక్కడ బంగారు శంషాన్ని కూడా చూపించలేకపోయింది. మళ్ళీ మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నాయట బట్టి విక్రమార్క గారిని అడిగితే ఉన్నాయని చెప్పిలంటారు. మరి బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో బంగారు చైర్లు, బంగారు బెడ్లు, బంగారు బాత్రూమ్లు ఉన్నప్పుడు మరి వాటిని ఎందుకు వాడతాడు? ఇప్పుడు కూడా తప్పే కదా. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు వాడినప్పుడు తప్పైంది, ఇప్పుడు ఎట్లా ఒప్పు అవుతుంది? వాటిని తీసుకొచ్చి అమ్మి వాటితోటి ఖజానాలో డబ్బులు నిల్వ చేయరాదండి? ఉన్నాయని చెప్తాను, చూపిస్తలేరు. మరి ఉంటే తీసుకొచ్చి చూపించాలి కదా. అవేమో కానీ ఇప్పుడు ఇవి అయితే మీ మంత్రులకు సంబంధించిన ఆఫీసులోనో మరి ఇంట్లోనో 30 లక్షల బీరువా అట. 30 లక్షల బీరువా ఉన్నారట. మరి దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. 30 లక్షల బీరువాలో ఏం పెడతాను? బంగారు కట్టలు పెడతానులా? బంగారం దాచి పెడతానులా? ఏం దాచి పెడతాను?